హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఐఆర్సిటీసీ అరుణాచలం ప్యాకేజ్ గురించి డిస్కస్ చేసాం కదా. అయితే ఇప్పుడు అదే అరుణాచలం ప్యాకేజ్ అప్డేటెడ్ న్యూ డేట్స్ తో మళ్ళీ వచ్చింది. ఒక ప్యాకేజ్ అక్టోబర్ 6th రోజు స్టార్ట్ అవుతుంది, ఇంకో ప్యాకేజ్ నవంబర్ 23rd కి స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ డేట్స్ మాత్రమే డిఫరెంటా లేదా ప్యాకేజ్ లో కూడా ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, అక్టోబర్ ప్యాకేజ్ తీసుకోవాలా లేదా నవంబర్ ప్యాకేజ్ తీసుకోవాలా? వీడియో ఎండింగ్ లో ఈ ప్యాకేజ్ ని ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో కంప్లీట్ గా చూడండి. ఐఆర్సిటీసీ దివ్య దక్షిణ్ యాత్ర విత్ అరుణాచలం అనే నేమ్ తో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ఈ టూర్ ని డిసైడ్ చేస్తుంది. టోటల్ జర్నీ 9 days అంటే 8 nights అన్నట్టు. ఈ ఒక ట్రిప్ లో మొత్తం 7 temples కవర్ చేస్తారు. అరుణాచలం, చిదంబరం, తిరుచి, తంజావూర్, రామేశ్వరం, మదురై అండ్ కన్యాకుమారి. అంటే ఒక్క సింగిల్ జర్నీలో సౌత్ ఇండియాలో ఫేమస్ టెంపుల్స్ కవర్ చేయవచ్చు. ఐటినరీ డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ లో మనం చెప్పుకున్న మెయిన్ పాయింట్ కి వెళ్దాం. ఫస్ట్ ప్యాకేజ్ అక్టోబర్ 6th కి, సెకండ్ ప్యాకేజ్ నవంబర్ 23rd కి స్టార్ట్ అవుతుంది. మరి మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఇంట్రెస్టింగ్ గా రెండు ప్యాకేజెస్ ని కంపేర్ చేస్తే డ్యూరేషన్ కానీ, ట్రైన్ వెళ్ళే రూట్ కానీ, డెస్టినేషన్స్ కానీ, ట్రైన్ సీట్స్ అవైలబిలిటీ, ప్రైజెస్ ఇలా చాలా ఫెసిలిటీస్ సేమ్ గానే ఉన్నాయి. అంటే మెయిన్ డిఫరెన్స్ డేట్స్ మాత్రమే. సో అక్టోబర్లో ట్రావెల్ చేయలేని వాళ్ళకి నవంబర్ 23rd ఆల్టర్నేటివ్ ఆప్షన్. ప్యాకేజ్ డీటెయిల్స్ సేమ్ కాబట్టి మీ ట్రావెల్ కన్వీనియన్స్ అండ్ సీట్స్ అవైలబిలిటీ మీద డిపెండ్ అవుతుంది. ఈ ట్రైన్ జర్నీ సికింద్రాబాద్ నుంచి మార్నింగ్ 7:30కి అరౌండ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న డిఫరెంట్ ప్లేసెస్ లైక్ వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోల్ ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ రూట్ కి దగ్గరగా ఉన్న ప్యాసింజర్స్ కి మల్టిపుల్ బోర్డింగ్ పాయింట్స్ ఉన్నాయి. మరి ట్రైన్ ఎక్కిన తర్వాత ఈ 9 days లో ఎగ్జాక్ట్లీ ఎక్కడెక్కడ తీసుకెళ్తారు అనేది ఇప్పుడు క్విక్ గా చూద్దాం. ఫస్ట్ డే సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ జర్నీ స్టార్ట్ అవుతుంది. సెకండ్ డే తిరువన్నమలై రీచ్ అయ్యి అరుణాచలం టెంపుల్ విజిట్ చేస్తారు. నైట్ స్టే అక్కడే ఉంటుంది. థర్డ్ డే చిదంబరం నటరాజ టెంపుల్ విజిట్ చేసి తిరుచి రీచ్ అవుతారు. ఫోర్త్ డే శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి టెంపుల్, తాంజావూర్ బ్రిగడేశ్వర టెంపుల్ కవర్ చేస్తారు. తర్వాత రామేశ్వరంకి జర్నీ కంటిన్యూ అవుతుంది. ఫిఫ్త్ డే రామేశ్వరంలో ఉన్న రామనాథ స్వామి టెంపుల్ విజిట్ చేస్తారు. సిక్స్త్ డే మదురైలో ఉన్న మీనాక్షి అమ్మన్ టెంపుల్ దర్శనం ఉంటుంది. సెవెంత్ డే కన్యాకుమారిలో రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్సెట్ పాయింట్ విజిట్ చేసి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తారు. లాస్ట్ 2 days రిటర్న్ జర్నీ ఉంటుంది. డే 9 ఎర్లీ మార్నింగ్ అప్రాక్సిమేట్లీ 3 AM కి సికింద్రాబాద్ రీచ్ అవడంతో టూర్ కంప్లీట్ అవుతుంది. నవంబర్ 23rd డిపార్చర్ కి కూడా సేమ్ ఐటినరీ ప్యాటర్న్ ఉంటుంది. డేస్ మాత్రమే డిఫరెంట్ అవుతాయి. డిసెంబర్ 1st మార్నింగ్ అప్రాక్సిమేట్లీ 3 AM కి సికింద్రాబాద్ రిటర్న్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఈ కంప్లీట్ జర్నీకి ఎంత కాస్ట్ అవుతుంది, ప్యాకేజ్ ప్రైసెస్ ఏంటి అనేది చూద్దాం. అయితే ఇక్కడ 3 categories ఉన్నాయి. మీరు స్లీపర్ క్లాస్ బుక్ చేస్తే 15,800 per person, 3AC అయితే 23,200, 2AC అయితే 29,600. 5 years నుంచి 11 years పిల్లలకి స్లీపర్ అయితే 14,800, 3AC అయితే 22,000, 2AC అయితే 28,100. ఈ ప్రైజెస్ అన్ని GST ఇంక్లూడెడ్ తోనే ఉన్నాయి. కానీ 15,800 నుంచి స్టార్ట్ అయ్యే ఈ ప్రైజెస్ లో యాక్చువల్ గా ఏమేమి వస్తాయి అది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. స్లీపర్ ప్యాకేజ్ లో స్లీపర్ ట్రైన్ జర్నీ, బడ్జెట్ హోటల్స్, నాన్ AC ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయి. 3AC ప్యాకేజ్ లో 3AC ట్రైన్ జర్నీ, AC అకామిడేషన్ అండ్ నాన్ AC ట్రాన్స్పోర్టేషన్ ఉంటాయి. 2AC ప్యాకేజ్ లో అయితే AC ట్రైన్, AC అకామిడేషన్ అండ్ దెన్ AC ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తారు. దీనితో పాటు మార్నింగ్ టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ కూడా ప్యాకేజ్ లో ఉంటాయి. వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఇస్తారు. ఇవి కాకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ ఎస్కార్ట్స్, ట్రైన్ సెక్యూరిటీ, ఐఆర్సిటీసీ టూర్ మేనేజర్స్, అప్లికేబుల్ ట్యాక్సెస్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. సో ఇప్పుడు సింపుల్ గా డిఫరెన్స్ చూస్తే 3ACలో ట్రైన్ అండ్ రూమ్ AC ఉంటుంది. 2AC ప్యాకేజ్ లో AC ట్రైన్, AC రూమ్ తో పాటు AC ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్ బుకింగ్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఐఆర్సిటీసీ టూరిజం వెబ్సైట్ ఓపెన్ చేసి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ఆర్ రైల్ టూర్ ప్యాకేజెస్ సెక్షన్ కి వెళ్ళండి. అక్కడ దివ్య దక్షిణ్ యాత్ర విత్ అరుణాచలం ప్యాకేజ్ ని సెర్చ్ చేయండి. ప్యాకేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీ కన్వీనియంట్ బట్టి అక్టోబర్ 6th లేకపోతే నవంబర్ 23rd అనే డిపార్చర్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్లీపర్, 3AC ఆర్ 2AC మీకు కావాల్సిన కేటగిరీ చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఎంతమంది అడల్ట్స్ ఉన్నారు, చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు అనేది సెలెక్ట్ చేసి ప్యాసింజర్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. తర్వాత అవైలబుల్ ఆప్షన్స్లో మీకు కన్వీనియంట్ అయిన బోర్డింగ్ స్టేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్లీ బుకింగ్ డీటెయిల్స్ని వన్స్ వెరిఫై చేసి పేమెంట్ కంప్లీట్ చేయండి.
పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యాక బుకింగ్ కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ డీటెయిల్స్ని సేవ్ చేసుకోవడం బెటర్. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ షేర్ చేయండి. ఇలాంటి టెంపుల్ టూర్స్కి ఇంట్రెస్ట్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి పంపండి. ఇలాంటి లేటెస్ట్ ఐఆర్సిటీసీ టూర్ ప్యాకేజ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్స్లో చెప్పండి, ఈ ప్యాకేజ్లో మీకు మోస్ట్ ఎక్సైటింగ్ డెస్టినేషన్ ఏది.